ప్రతి ఒక్క తపాలా శాఖలోని ప్రతి ఒక్క పథకాల గురించి మీకు వివరంగా చెప్తాము. మీరు కొంచెం శ్రద్ధగా విని మీరు తపాలా శాఖలో అన్ని స్కీమ్లలో పార్టిసిపేట్ చేయాలని కోరుచున్నాము. ముఖ్యంగా మీకు గ్రామాలలో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అని, బీపీఎం అని ఉంటారు ఇక్కడ మీకు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని, మరియు డెలివరీ ఏజెంట్ ఉంటాడు మీకు ఉత్తరాలు డెలివరీ చేయడానికి. మీకు అన్ని స్కీమ్ల గురించి వాళ్ళు మామూలుగా రోజు డ్యూటీలో భాగంగా మీకు తెలియజేస్తుంటారు. మీరు వినే ఉంటారు ఇప్పటి వరకు. ఎస్బీ అకౌంట్ అని ఉంటుంది, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అని. మామూలుగా 500 రూపీస్తో 500 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మీరు డైలీగా మీ ఇష్టమైనంత పొదుపు చేసుకోవచ్చు. 50 రూపీస్, 100 రూపీస్, 100, 200, 300 ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు మరియు విత్డ్రాల్ చేసుకోవచ్చు మీకు వీలైనట్టుగా. ఆర్డీ ఉంటుంది, ఆర్డీ రికరింగ్ డిపాజిట్ అని 5 years స్కీమ్ ఉంటుంది. అది ప్రతి నెల 100 రూపాయలతో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. 100, 200, 500 మీకు ఎంత వీలైతే అంత చేసుకోవచ్చు. రికరింగ్ డిపాజిట్ అని ఉంటుంది. 0 to 10 years ఉన్న ఆడపిల్లలకు సుకన్య అకౌంట్ అనే స్కీమ్ ఉంటుంది. ఆడపిల్లలకు మ్యారేజ్ పర్పస్లో ఈ స్కీమ్ అన్నట్టు నరేంద్ర మోడీ మీకు ప్రవేశపెట్టింది. ఇది ఆడపిల్లలకు మ్యారేజ్ టైంకు ఎటు నుంచి డబ్బులు లేకుండా ఇందులో మీరు పొదుపు చేసుకుంటే మీకు 15 years ప్లాన్, 15 years కట్టుకోవాలి స్టార్ట్ అయిన నుంచి. తర్వాత 7 years కట్టన అవసరం లేదు, మొత్తం 21 years ప్లాన్ అన్నట్టు. అది 21 years తర్వాత మీకు మంచి అమౌంట్ వస్తుంది అన్నట్టు ఆడపిల్లలకు మ్యారేజ్కి. మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు అన్నట్టు అప్పటికి, మ్యారేజ్ అప్పటికి. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లలు 0 to 10 years ఉన్న ఆడపిల్లలందరూ ఈ స్కీమ్లో చేరాలి. మరియు టీడీ టైం డిపాజిట్ స్కీమ్స్ ఉన్నాయి, 1 year, 2 years, 3 years, 5 years అని. అందులో కూడా మీరు టైం 1 yearకు, 2 yearsకు, 3 yearsకు డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకోవచ్చు. మీకు మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీకు అప్పటికి డబ్బులు వస్తాయి అన్నట్టు మ్యాచ్యూరిటీ టైంకి. మళ్ళీ సీనియర్ సిటిజన్ స్కీమ్ ఉంటుంది. రిటైర్డ్ అయిన పర్సన్స్ అందరూ కూడా 60 years దాటిన వాళ్ళందరూ ఈ స్కీమ్లో ఉండొచ్చు. ఎంఐఎస్ అని ఉంటుంది, మంత్లీ ఇన్కమ్ స్కీమ్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు సింగిల్గా అయితే 4.5 lakhsతో చేసుకోవచ్చు, జాయింట్గా అయితే 9 lakhsతో చేసుకోవచ్చు. చాలా మంచి స్కీమ్ ఇది. ఓన్లీ 750, తక్కువ అమౌంట్, మీకు ఏం పెద్ద అమౌంట్ ఉంటుంది. ఇయర్లీ వన్స్ ఒకసారి కడితే సరిపోతుంది. 15 lakhs ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అన్నమాట. ఇంకొంచెం 10 lakhs కూడా ఉంటుంది, 500తో 10 lakhs కూడా ఉంటుంది అన్నమాట. 2-3 రకాలు ఉన్నాయి అందులో. మీకు మంచిగా అంటే 15 lakhs బాగుంటుంది, 750తో చేసుకోండి, బాగుంటుంది. ఇంకా రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది మన దగ్గర, గ్రామీణ తపాలా జీవిత బీమా. అందులో మీరు గ్రామీణ ప్రజల గురించి అది స్కీమ్ పెట్టారు అన్నట్టు పోస్టల్ డిపార్ట్మెంట్. తక్కువ ప్రీమియం ఉంటుంది, ఎక్కువ బోనస్ వస్తుంది. తక్కువ ప్రీమియం మీరు కట్టడం, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్ని బట్టి ప్రీమియం వస్తుంది. మీరు తక్కువ అమౌంట్తోనే ఎక్కువ పాలసీ చేసుకోవచ్చు అన్నట్టు. అది కూడా మీరు గ్రామీణ ప్రజల గురించే పెట్టిన స్కీము. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. అది చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డు ఉంటే సరిపోతుంది అన్నట్టు. పాన్ కార్డు ఉన్నా మీకు చేసుకోవచ్చు. అది ఆర్పిఎల్ఐ పాలసీలు మంచి స్కీమ్స్ ఉంటాయి అన్నట్టు. ప్రయోజనాలు చెప్పండి. ఆర్పిఎల్ఐ మనం ఒక 1 lakh పాలసీ చేసినామంటే 1 lakh వస్తుంది. దాంతోపాటు మనం అప్పటి వరకు బోనస్ వచ్చేస్తారు. బోనస్తో కలుపుకొని మీకు అమౌంట్ వచ్చేస్తుంది మ్యాచ్యూరిటీ టైంకు. ఆర్పిఎల్ఐ పాలసీలో కూడా 5 రకాలు ఉంటాయి అన్నట్టు. అది ఎండోమెంట్ పాలసీ అని, గ్రామ ప్రియ పాలసీ అని, కన్వర్టబుల్ ఓవర్ లైఫ్ పాలసీ, 6 రకాలు ఉంటాయి. చిల్డ్రన్ పాలసీ అని. మీకు ఎండోమెంట్ అయితే అందరికీ వర్తిస్తుంది. ఎండోమెంట్ పాలసీ అందరు చేసుకోవచ్చు. మీరు 19 to 55 ఉన్న వరకు చేసుకోవచ్చు. అది ఆర్పిఎల్ఐ రూరల్ పోస్టల్. 19 to 55 ఏజ్ ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు. తక్కువ ప్రీమియం ఉంటుంది, మీ ఏజ్ని బట్టి తక్కువ ప్రీమియం వస్తుంది. ఈ ఆర్పిఎల్ఐలో మాత్రం బోనస్ ఎక్కువ వస్తుంది అన్నట్టు. ప్రతి ఒక్కరు ఇందులో చేరి అందరు చేసుకోండి. మీకు ఏదైనా జరగడానికి జరిగినా ఎంత పాలసీ చేసి అంత పాలసీ అమౌంట్ ప్లస్ బోనస్ కలిపి మీకు వచ్చేస్తుంది అన్నట్టు. आपको दिखाई दे रहा है कि पोस्ट ऑफिस बहुत छोटा है, लेकिन इसका काम बहुत बड़ा है. मतलब कंप्लीट पैकेज, एक बैंक जैसा काम कर रहा है. इंश्योरेंस भी है. आप यहाँ पे बैंक को नहीं जाना पड़ेगा. आपको आधार कार्ड देने से भी पोस्ट ऑफिस में आप विड्रॉ ले सकते हैं. और आपको बारे में भी बोला, आपको एक दिन में 2 रुपया किंबा 1 रुपया सेव करने से आपको 10 लाख का 15 लाख का एक्सीडेंटल बेनिफिट पॉलिसी मिलता है, गैप पॉलिसी. और 20 रुपीज एक साल में आप 20 रुपीज देंगे तो 2 लाख का एक्सीडेंटल इंश्योरेंस बेनिफिट भी आपको मिलेगा. जैसे प्रधानमंत्री जीवन सुरक्षा बीमा योजना है हमारा,
तो बहुत सारे स्कीम है। आप लोग, मैं अनुरोध करता हूं कि आप पोस्ट मास्टर से कांटेक्ट कीजिए और ये स्कीम का फायदा लीजिए, क्योंकि देखिए हर महीने में आपको, मैं बात कर रहा था सर से, हर महीने में आपको 2016 रुपीज पेंशन मिलता है ना, 2016 रुपीज। तो आप वो खर्च कर देते हैं। आप एक काम कीजिए, 2016 रुपीज में 100 रुपीज निकालिए, 100, ओनली 100 रुपीज, तो उसको एक आरडी कर दीजिए, रिकरिंग डिपॉजिट, और 5 साल के बाद देखेंगे आपको नियर अबाउट 7000 मिलेगा आपको इंटरेस्ट ऐड होने के बाद। और क्योंकि आप खर्च कर देते हैं, और सेविंग के लिए देखिए, आप पोस्ट ऑफिस में एक 500 रुपीज दे के सेविंग्स अकाउंट ओपन कर दीजिए। और सेविंग्स अकाउंट ओपन करने के बाद आप 20 रुपीज वहां से डिडक्ट होगा, जैसे लिखा हुआ है प्रधानमंत्री जीवन सुरक्षा योजना, ओनली 20 रुपीज देंगे तो 2 लाख का एक्सीडेंटल बेनिफिट मिलेगा आपको। देखिए, आप बैंक को 100 रुपीज 50 रुपीज डिपॉजिट करने के लिए नहीं जा पाएंगे। సభ్యులకు చెప్పండి, మన దగ్గర ఆర్డీ అకౌంట్ ఉంది, సేవింగ్ అకౌంట్ ఉంది, పిఎల్ఐ ఉంది, ఆర్పిఎల్ఐ ఉంది. ఇవి చెప్తే మీకు అర్థం కావు. మీకు అర్థమయ్యే విధంగా ఎలా ఉంటాయంటే, నెలకు 1000 రూపాయలు లేదంటే నెలకు 100 రూపాయలు ఇక్కడ మన బీబీఎం దగ్గర కట్టుకుంటే మీకు 5 సంవత్సరాల తర్వాత 7000 వస్తాయి. నెలకు 100, ఓన్లీ 100నే, ఎక్కువ ఏమొద్దు, ఓన్లీ 100కు 7000 వస్తాయి. అదే ఇప్పుడు పొలాలకు పోతారు, పాము కాట్లు అయితే యాక్సిడెంట్ అవుతుంది, మెరుపులు వస్తున్నాయి, ఉరుములు వస్తున్నాయి, చాలా చాలా వస్తున్నాయి. మనకు ఏం సేఫ్టీ లేదు, రేపు ఏమవుతుందో తెలియదు మనకు. అలాంటప్పుడు మనం ఏం చేయాలో, సడన్ గా ఒక ఇంటి పెద్ద చనిపోతే ఎలా ఉంటది, ఆ ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటది. ఉంటుందా ఉండదా? మళ్ళీ అలాంటప్పుడు వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉండాలన్నా, అది ఇన్సూరెన్స్ జస్ట్ ఏముంది 755 పెట్టండి, ఏముంది 755, సంవత్సరానికి 755, అంతే కదా. 755 కడితే మీకు 5 లక్షలు ఇన్సూరెన్స్. उसके वास्ते आप कोशिश करके हमारे गांव में पोस्ट ऑफिस ओपन करना, आपके हाथ से ही ओपन करना। अभी इतना ज्यादा भी हम अकाउंट ओपन भी कर सकते। एक घर में 10 लोग आ रहे तो भी 10 लोगों का नाम के ऊपर भी हम अकाउंट ओपन कर सकते सब। ये आप दिल में लेके बहुत खुशी से हमारे को पोस्ट ऑफिस सैंक्शन करके आपके हाथ से इनाग्रेशन करेंगे। थैंक यू सर।